ఇప్పుడు 7వ ధన్యత మత్తయి సువార్త తీద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నవధన్యతల్లో 7వ ధన్యత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ఈరోజు వేరే అంశాన్ని తీసుకోవాలని నేను అనుకోలేదు. ఎందుకంటే ఈ అంశాలు మనం పూర్తి చేయాలి కదా, ధన్యతలు మనం పూర్తి చేయాలి కదా. అందుకని ఇదే అంశాన్ని నేను తీసుకుని మీ మధ్య నిలబడ్డాను. ఈరోజు దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడబోతున్నాడు. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్న వారందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎంతమంది దేవుని కుమారులుగా ఉందామనుకుంటున్నారు? చేతులు పైకెత్తండి. నేను దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా ఉండాలి అనుకుంటున్న వారు చేతులు పైకెత్తాలి. మీరు చేతులు పైకెత్తలేదనుకోండి, దేవుని కుమారులు కాకపోతే రెండో ఆప్షన్ ఏంటి? దెయ్యం కుమారులే, అందులో డౌట్ లేదు. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా దేవుని కుమారులుగా ఉండాలి అంటే సమాధానపరచువారిగా ఉండాలి. ఎలా ఉండాలి? సమాధానపరచువారిగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎస్, ఈరోజు సమాధానపరచడం అనేది చాలామందికి తెలియని విషయం అయిపోయింది. అర్థం కావట్లేదు. ఏమి సమాధానపరచాలి? అవును, మన కుటుంబాల్లో సమాధానం లేదు, మన ఇళ్లల్లో నెమ్మది లేదు. అందుకని యేసు ప్రభువారి శిష్యులతో ఏమన్నారంటే, మీరు ఎవరింటికైనా సువార్తకి వెళ్ళినప్పుడు ఆ ఇంటికి సమాధానం కలుగునుగా కానీ చెప్పండి, ఆ ఇంటికి నెమ్మది కలుగునుగా కానీ చెప్పండి. అప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ ఇంటికి సమాధానం వస్తుంది. ఒకవేళ అయోగ్యమైనది అయితే ఆ సమాధానం మీకే తిరిగి వస్తుంది అని ప్రభువు వారు చెప్పారు. స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు సమాధానము అనేది మనం ఆలోచన చేస్తే, మన ఇళ్ళల్లో సమాధానం అనేది పక్కన పెట్టండి. నిజమే, భార్య భర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు బిడ్డల మధ్య సమాధానము లేదు, సహోదరులు అనగా అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం లేదు. ఇలాగ సమాధానం లేకుండానే ప్రతి ఒక్కరు కూడా అలా జీవించేస్తున్నారు. సమాధానం అంటూ లేదు. మరి సమాధానం అంటే ఎప్పుడు వస్తుంది? సమాధానం అంటే ఎప్పుడు వస్తుంది? ఏ విధముగా ఆ సమాధానాన్ని మనం సంపాదించుకోగలదు? ఆ సమాధానాన్ని మనం ఎప్పుడు సమృద్ధిగా అనుభవించగలదు అన్నది చూస్తే ఒక విషయం గమనించండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అంటే సమాధానపరచడం అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే వారి మధ్య సమాధానం ఏర్పరచాలా? అన్నదమ్ముల మధ్య సమాధానం లేకపోతే వారి మధ్య సమాధానం ఏర్పరచాలా? అక్క చెల్లెళ్ళ మధ్య సమాధానం లేకపోతే వారి మధ్య సమాధానం ఏర్పరచాలా? ఆ సమాధానం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడట్లేదు. సమాధానం అనేది ఎవరితో ఎవరిని సమాధానపరచాలి, ఎవరితో ఎవరిని సమాధానపరచాలి. అలా ఎవరితో ఎవరిని సమాధానపరిస్తే దేవుని కుమారులు అనబడతాం, దేవుని కుమారులుగా మలచబడతాం, దేవుని కుమారులుగా మనం ఈ లోకంలో గుర్తింపులోనికి వస్తాం అన్నది మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంటే, యేసు ప్రభు వారు దేవుని కుమారుడు, అవునా కదా? ఆయన దేవుని కుమారుడని పిలువబడ్డాడు. ఆయన ఎంతమందికి అర్థమవుతుంది? యేసు ప్రభు వారు పిలువబడ్డా లేదా? మాట్లాడాలి. దెయ్యాలు కూడా అన్నాయి, దేవుని కుమారుడా మాతో నీకేమీ పని. దెయ్యాలు కూడా ఆయన దేవుని కుమారుడు అని పిలిచాయి. అంటే దేవుని కుమారుడుగా ఆయన పిలువబడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడిగా పిలువబడుతున్నాడు. మరి ఆయన నిజంగా దేవుని కుమారుడే. ఎందుకు దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు? భూమి మీదకి వచ్చి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని కూడా శతాధిపతి కూడా సిలువలో మాట్లాడుతున్నాడు. అవునా? ఆయన్ని పొడిచినవాడు, రక్తము నీరు కారిన వెంటనే సాష్టాంగపడి మోకాలు వేసి ఈయన నిజముగా దేవుని కుమారుడే అని చెప్తున్నాడు. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత నేను కుమారుణ్ణి, ఆయన తండ్రి, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నానని కూడా ఆయన చాలాసార్లు సాక్ష్యం ఇచ్చాడు. నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నాను, నా తండ్రికి నేను ప్రార్థన చేస్తున్నానని. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడిగా పిలువబడడానికి మెయిన్ కారణం ఏంటో చెప్తాను, వినండి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. మెయిన్ కారణం ఏంటంటే,
దేవుడు మానవుని పట్ల ఉగ్రతతో, కోపముతో, రౌద్రముతో ఉన్నాడు. మానవుడు దేవునితో సమాధానముగా లేడు. దేవుడు కూడా మానవునితో సమాధానముగా లేడు. ఎందుకు? మానవునికిని దేవునికిని చాలా దూరం పెరిగిపోయింది. మానవుడు దేవునికి చాలా దూరంగా జరిగిపోయి చాలా పాపముల్లో, అపరాధముల్లో, శాపముల్లో కూరుకుపోయాడు. మానవుడిని దేవుడు చూద్దామంటే మానవుడు కనబడట్లేదు. మానవునికిని దేవునికి అడ్డుగా ఏమొచ్చాయి? పాపము అనే అడ్డొచ్చేసింది. పాపము, మానవుని పాపాలు, మానవుని శాపాలు, మానవుని యొక్క అపరాధాలు దేవునికిని మానవునికి అడ్డుగా వచ్చేసి మానవుని యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి చేరట్లేదు. మానవునికి సహాయం చేద్దామంటే దేవుని హస్తము మానవుని దగ్గరికి చేరట్లేదు. ఎందుకంటే మానవుడు ఆ పక్కన ఉన్నాడు, దేవుని ఈ పక్కన ఉన్నాడు. మానవునికిని దేవునికిని మధ్యలో ఏముంది? గోడ. ఏ గోడ ఉంది? పాపం అనే గోడ ఉంది, అపరాధం అనే గోడ ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఈ పాపం అనే గోడ, ఈ అపరాధం అనే గోడ దేవునికి మానవునికి అడ్డొచ్చేసింది. ఎలా అడ్డొచ్చింది చూద్దాం, చూడండి. యెషయా గ్రంథము 59 అధ్యాయము 1 కాడి నుంచి మనం చదువుదాం. యెషయా గ్రంథము 59 అధ్యాయం 1 కాడి నుంచి. దయచేసి తీయాలి త్వరగా. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాదు. నీ దోషములు నీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తున్నాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుని బిడ్డలారా గమనించండి, నా వైపు చూస్తూ వినండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడుగా ఆయన పిలువబడడానికి కారణం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవునికి మానవునికి సమాధానం లేదు. దేవునితో మానవుడు సమాధాన పడలేకపోతున్నాడు. ఎందుకంటే పాపములతో, అపరాధములతో కొట్టుకుని పోతున్నాడు. ఎంత మాత్రము కూడా దేవుని సన్నిధిని ఎదగలేక, దేవుని సన్నిధిని ఫలించలేక, దేవుని సన్నిధిని సమాధాన పడలేక, దేవుని సన్నిధిని ఆశీర్వాదం చూడలేక మానవుడు భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయంలో దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడో తెలుసా? మానవుణ్ణి దేవునితో సమాధానపరచడానికి. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుడు మానవునితో సమాధానపడినా, మానవుడు దేవునితో సమాధానపడినా సమాధానం అనేది కామన్. అర్థమవుతుందా? మానవునికి దేవునికి సమాధానం లేదు కదా. అందుకనే వ్యాధులు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా లేకుండా కొట్టుకుని పోతున్నాం. శ్రమల్లో కొట్టుకుని పోతున్నాం, వ్యాధుల్లో. వింటున్నారా? వాక్యం శ్రద్ధగా వింటున్నారా? దేవుని మాటలు శ్రద్ధగా వినాలి బిడ్డలారా. ఈరోజు నీ జీవితం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది దేవుని వాక్యము ఆత్మానుసారంగా ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఎప్పుడైతే ఆత్మ కోల్పోతారో వారి కళ్ళు, వారి మనస్సు, వారి మాట వినదు. ఇంకా వెంటనే జోగుతూ ఉంటారు. చాలామందిని నేను చూశాను. ఎప్పుడైతే దేవుని ఆత్మకు చోటిస్తారో వారు వాక్యం చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఏం మాట్లాడతాడా దేవుడు, ఏం మాట్లాడతాడని. దేవుని ఆత్మ కోల్పోయిన తర్వాత ఏదో వెళ్ళాలిలే అని నామకార్థంగా వచ్చినప్పుడు, వెళ్ళకపోతే బాగుండదులే అని నామకార్థంగా వచ్చినప్పుడు వారు వాక్యం వినలేరు. ఎందుకంటే విననివ్వడు సాతానుడు. అపవాది వారిని ఎంత మాత్రం కూడా దేవుని వాక్యం వినడానికి ఇష్టపడనివ్వడు. వారికి ఏదో నిద్రమత్తో, లేకపోతే ఇంటికాడ సమస్యలో, ఇంటికాడ శోధనలో ఏవేటి గుర్తు చేస్తాడు, లేకపోతే ఏదో ఒక బలహీనత గుర్తు చేస్తాడు. అందుకని వారు వాక్యం వినలేరు. అలాంటి వారు ఎవరైనా ఉంటే మెలకు కలిగి ఉండండి. మరలా చెప్తున్నాను, మీకు దేవుడు గుర్తు చేశాడు. ఏమో అపవాదిలో పడిపోయానేమో, ఆత్మ కోల్పోయానేమో అని గుర్తు చేశాడు. అందుకని వాక్యం వినగలుగుతున్నావో లేకపోతే కునిపాట్లు పడుతున్నావో నీకు నువ్వే గ్రహించుకుని నిన్ను నువ్వే గద్దించుకో. లేకపోతే నీకన్నా దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. జాగ్రత్తగా విను దేవుని వాక్యాన్ని. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మానవుడు ఈ పరిస్థితులను బట్టి దేవుని వైపు చూడలేకపోతున్నాడో, ఈ పరిస్థితులను బట్టి కొట్టుకుని పోతున్నాడో, లోకంలో కొట్టుకుని పోతున్నాడో, కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి పంపించాడు. ఆయన వచ్చి ఏం చేశాడో తెలుసా? మానవునికి దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడను తీసివేయడం మొదలుపెట్టాడు. అడ్డుగోడను తీసివేయడం మొదలుపెట్టి దేవునికి మానవునికి ఒక బంధం ఏర్పరచడానికి బోధలు మొదలుపెట్టాడు. బోధలు ఏమని బోధిస్తున్నాడో తెలుసా?
మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆయన్ని ప్రభువా అని కానీ లేకపోతే నాయనాని కానీ కాదు, తండ్రి అని ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి అంటే ఒక బంధం ఏర్పాటు చేస్తున్నాడు. పరలోకమందున్న మా అంటే మనకు సంబంధించినదని అర్థం. మా అంటున్నాడు అంటే అక్కడ చూడండి, ఒక బంధం ఏర్పాటు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి. ఆ బంధం ఎంతగా ఏర్పాటు చేస్తున్నాడంటే, మీకు తండ్రితో ఒక సంబంధం ఉండాలి, తండ్రితో సమాధానం ఉండాలి, తండ్రితో మీరు ఒక బంధము కలిగి ఉండాలి అన్నట్లు ఒక బంధం ఏర్పాటు చేసి, ఆ బంధము ఏర్పాటు చేసే యొక్క ప్రాసెస్లో, ఆ ప్రణాళికలో, ఆ నడుపుదల్లో ఆయన ఏం చేశాడంటే, మధ్య గోడను పడగొట్టడానికి, ఆ పాపమనే గోడను తొలగించడానికి దేవునికే నైవేద్యముగా అర్పించుకున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికే నైవేద్యముగా అర్పించుకుని మానవునిని దేవునితో సమాధానపరిచాడు. చెప్పండి, ఏం చేశాడు? సిలువలో నలగొట్టబడి, సిలువలో వేలాడి, సమాధానం లేని మానవునికి సమాధానం ఇవ్వడానికి, నెమ్మది లేని మానవునికి నెమ్మది ఇవ్వడానికి, ఆ సమాధానం కోల్పోయిన మానవుణ్ణి మరలా దేవునితో సమాధానపరచడానికి సమాధానపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మానవుణ్ణి దేవునితో సమాధానపరిచాడు గనుక, అర్థమవుతుందా మీకు? మానవుణ్ణి దేవునితో సమాధానపరిచాడు గనుక ఇప్పుడు ఆయన దేవుని కుమారునిగా పిలువబడుతున్నాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడిగా పిలువబడడానికి మెయిన్ కారణం, భూమి మీద ఉన్న సమస్త మానవాళిని దేవునితో సమాధానపరచడానికి తన్ను తాను అప్పచెప్పుకున్నాడు, తన్ను తాను నలగొట్టుకున్నాడు, తన్ను తాను దేవునికి నైవేద్యముగా అర్పించుకున్నాడు. అందుకని ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. చూద్దాం, చూడండి ఎఫెసీ పత్రిక, ఈ మాటలు మనకి అర్థం కావాలి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కానించి మనం చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కానించి చదువుదాం. ఆయన మన సమాధానమయ్యుండి, ఆయన మన సమాధానమయ్యుండి నీకును మాకును ఉండిన దేశమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి, ఏ గోడను? మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయుచు వీరిద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ దేశమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగు చేశాను గనుక. చెప్పండి, ఇప్పుడు ఎవరితో సమాధానపరచాలని? మానవుణ్ణి దేవునితో సమాధానపరచాలని. దేవునికి మానవునికి సమాధానం లేదు. మానవుడు దేవుణ్ణి అందుకోలేకపోతున్నాడు, దేవుని సన్నిధిని అందుకోలేకపోతున్నాడు, దేవుని ప్రత్యక్షతను అందుకోలేకపోతున్నాడు, దేవుని అభిషేకాన్ని అందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతున్నారని ఆ రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా. కాబట్టి ఇప్పుడు సమాధానం అనేది దేవునితో మనల్ని సమాధానపరచాలని ఆయన ఇలాగూ చేశాడు. ఎలా చేశాడు? సిలువలో వేలాడాడు, నల్లగొట్టబడ్డాడు. మొట్టమొదటిగా ఆయన ఎలా చేశాడో ఒక మాట చెప్తాను. దేవునితో మనల్ని సమాధానపరచవలనని ఆయన ఇలాగూ చేశాను. ఎలా చేశాడు? శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. 30 సంవత్సరాలేమో తల్లిదండ్రులతో జీవించాడు, 3.5 సంవత్సరాలేమో తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుని కాడి భుజం మీద వేసుకుని, రాజ్యభారాన్ని భుజం మీద వేసుకుని 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ దేవునికి మానవునికి ఒక సమాధానం ఏర్పరచడానికి, తన్ను తాను అర్పించుకోవడానికి ఆ ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ, ఆ నడుపుదలను సిద్ధం చేసుకుంటూ, ఆ 33.5 సంవత్సరాల వయసులో అనగా యుక్త కాలంలో, యవ్వన కాలంలో తన్ను తాను నైవేద్యముగా అర్పించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే కొరడాలతో కొట్టారు, ఇప్పుడు గుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్మేశారు, చాలా హింసలు, చిత్రహింసలు పెట్టిన తర్వాత ఏం జరిగిందంటే ఆయన తీసుకెళ్ళి 3 మ్రేకుల మీద మ్రాను మీద వేలాడదీశారు. నిలువు కమ్మికి అడ్డు కమ్మికి, నిలువు కమ్మికి అడ్డ కమ్మికి 3 మ్రేకుల మీద వేలాడదీశారు. ఆ 3 మ్రేకుల మీద వేలాడుతూ దేవునికి తన్ను తాను నైవేద్యంగా అర్పించుకునుచు
ప్రభువా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనక వీరిని క్షమించి దయచేసి నన్ను బట్టి వీరిని అంగీకరించు ప్రభువా, నన్ను బట్టి వీరిని అంగీకరించి నన్ను బట్టి వీరితో సమాధానముగా ఉండి ప్రభు అని సమాధానమును దయచేశాడు మనకి. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎవరితో సమాధానపరచాలని? దేవునితో సమాధానపరచాలని. ఇప్పుడు దేవునితో ఆయన మనల్ని సమాధానపరిచాడు, సమస్త మానవాళిని ఆయన సమాధానపరిచాడు ఇప్పుడు దేవునితో. కానీ ఇంకా చాలామంది దేవునికి దూరంగానే ఉన్నారు, దేవునికి దూరంగానే ఉన్నారు. ఆ ప్రణాళిక ఆయన పూర్తి చేసేసి వెళ్ళిపోయాడు, ఆ ప్రణాళిక ఆయన పూర్తి చేసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు సమాధానపరిచి ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా చాలామంది సమాధానపరచబడకుండానే దేవునితో వ్యర్థమైన కష్టాలు అనుభవిస్తూ, వ్యర్థమైన శోధనలు అనుభవిస్తూ, వ్యర్థమైన సమస్యలు అనుభవిస్తూ, బలహీనతలు అనుభవిస్తూ లోకంలో ఇంకా అలా కొట్టుమిట్లు ఆడుతూనే తిరుగుతున్నారు. మరి వాళ్ళందరూ ఎలా సమాధానపరచబడాలి? మరలా ఎవరైనా వచ్చి సిలువేయబడాలా? మరలా ఎవరైనా వచ్చి తమ్ముని తాము అప్పచెప్పుకోవాలా? మరలా ఎవరైనా వచ్చి దేవునికి నైవేద్యముగా అర్పించుకోవాలా? ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి సమస్త మానవాళ్ళని సమాధానపరిచేశాడు కదా, స్తోత్రం చెప్పాలి. అయితే ఆ సమాధానము నెరవేరడానికి ఆ సమాధాన శుభవర్తమానాన్ని భూమి మీద అపోస్తులకు అప్పగించాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు ఆ సమాధానం ఎవరు పరచాలి? ఇప్పుడు మనమే. స్తోత్రం చెప్పండి. దేవుని సేవకులు, దేవుని బిడ్డలు సమాధానపరచాలి, సమాధానపరచాలి. చూడండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18 నుండి చదువుదాం 20వ వచనం వరకు. సమస్తమును దేవుని వలన అయినవి, సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని. చెప్పండి, దేవుడు ఏం చేశాడంట? క్రీస్తు ద్వారా తనతో మనలను సమాధానపరుచుకున్నాడట. ఏం చేశాడట చెప్పాలి. వినబడుతుందా లేదా? వెనకాల ఉన్న వారికి వినబడుతుందా? చెప్పండి. క్రీస్తు ద్వారా ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మనలను సమాధానపరుచుకున్నాడు. అనండి, మనల్ని సమాధానపరుచుకున్నాడు. అంటే ఇప్పుడు క్రీస్తు ఏం చేశాడు? మనల్ని సమాధానపరిచాడు దేవునితో. అర్థమవుతుందా లేదా? మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. కాబట్టి సమాధానపరచువారు ధన్యులు దేవుని కుమారులు అనబడును అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమాధానపరిచాడు గనక మనల్ని తీసుకుని వెళ్ళి ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు, ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. రైట్. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? యేసుక్రీస్తు ద్వారా మనల్ని సమాధానపరుచుకున్నాడు గనుక తర్వాత ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించాను. ఎవరికి అనుగ్రహించాడు? ఇప్పుడు చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానపరిచాడండి, దేవునితో సమాధానపరిచాడండి. ఇప్పుడు ఆ పరిచర్యను, ఆ నడుపుదలను ఎవరికిచ్చాడు? ఇప్పుడు మీరు తీసుకోండి అబ్బాయి, నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, మీరు భూమి మీద ఉంటారు, నా నామములో ప్రతి ఒక్కరిని తండ్రితో సమాధానపరచండి. నేను ఏ విధముగా అయితే తండ్రితో సమాధానపరిచానో మీరు అదే విధంగా సమాధానపరచండి. అంటే సిలువేసుకోమని కాదు, చచ్చిపోమని కాదు. స్తోత్రం చెప్పాలి. సువార్తను అప్పగించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపములో కొట్టుమిట్లు ఆడుతున్న వారిని, పాపములో తిరుగుతున్న వారిని, పాపమునికి బందీలుగా బానిసలుగా మారిపోయిన వారిని వెళ్ళి వారికి విడుదల కలిగేటట్లు దేవునితో వారిని సమాధానపరిచే సువర్తమానం మనం చెప్పాలి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవునితో సమాధానపరచడానికి ఆయన ఏం చేశాడు? 33.5 సంవత్సరాలు ఆయన ఎలా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలా చనిపోయాడు, ఎలా మరణించాడు, ఇది చెప్పి మనం దేవునితో వారిని సమాధానపరిచి వారిని దేవుని దగ్గరికి చేర్చగలిగితే మనము కూడా ఏమవుతాము? ఇప్పుడు దేవుని కుమారులుగా పిలువబడతాం. దేవునికి స్తోత్రం చెప్పాలి. అందరూ దేవుని కుమారులు కారు. ఎవరు దేవుని కుమారులు అంటే ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారు దేవుని కుమారులని రోమపత్రికలో రాయబడి ఉంది. అలాగే ఎవరు దేవుని కుమారులు? ఎవరైతే దేవునితో సమాధానపరుస్తున్నారో వారు దేవుని కుమారులుగా పిలువబడతారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అర్థమవుతుందా? సబ్జెక్ట్ ఎంతమందికి అర్థమవుతుంది? సమాధానపరచబడాలి. ఈరోజు దేవునితో సమాధాన పడకపోతే, దేవునితో సమ్మతించకపోతే మన పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండవు, ప్రతికూలంగానే ఉంటాయి.
బలహీనతలు, సమస్యలు, ఇబ్బందులు, ఈ వ్యాధులు, ఇంక ఇవన్నీ కూడా మనము అనుభవించవలసిన పరిస్థితి. ఎందుకు? దేవునికి మనకి దూరం ఏర్పడింది కాబట్టి, దేవునికి మనకి మధ్యలో ఒక గోడ ఉంది కాబట్టి, ఆ గోడ పోవాలి అంటే మనం ఏం చేయాలి? సమాధానపరచాలి దేవునితో. వారిని ఏం చేయాలి? సమాధానపరచాలి. ఉదాహరణకి నీ ఇంటికి ఎవరైనా వచ్చి మా పరిస్థితులు బాగోలేదండి, ఇలా ఉన్నాయండి అని చెప్పారనుకో, అలాగమ్మా సరే అని చెప్పేసి నీవు సమయం చూసుకుని అనుకూలమైన సమయం కలిగి ఆ అనుకూలమైన సమయంలో ఆమె ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమాధానకరమైన సువార్తమానం వారికి చెప్పాలి. ఏం చేయాలి? సమాధానకరమైన సువార్తమానం. ఈ సువార్తమానం మనకు అప్పగించాడు కదా, ఆయన అప్పగించాడా లేదా? ఇప్పుడు ఏం చేయాలి? వెళ్ళి చెప్పాలి. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, అదేమనగా ఆ పరిచర్యను మాకు అనుగ్రహించను. 19వ వచనం, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. ఈ వాక్యంతో వెళ్ళాలన్నమాట. నువ్వు యేసుక్రీస్తు ఇలా వచ్చాడమ్మా, యేసుక్రీస్తు ఇలాగా మన పాపాల నిమిత్తం చనిపోయాడు, మన అపరాధముల నిమిత్తం చనిపోయాడు. మన పాపాలు మన మీద ఉన్నప్పుడు శాపగ్రస్తులుగానే ఉంటాము. ఆ శాపగ్రస్తమైన స్థితి మనం అనుభవించవలసి వస్తుంది. అది లేమి ఏదైనా కావచ్చు, ఆరోగ్యలేమి కావచ్చు, ఆ ఆహారలేమి కావచ్చు, వస్త్రలేమి కావచ్చు, లేకపోతే ధనలేమి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అది శాపము వల్ల వచ్చినదే. స్తోత్రం చెప్పాలి. పాపము చేయటం వలన శాపం అనేది మన నెత్తి మీదకి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమము పాపం. మానవుడు ఆ ఏదోని తోటలో ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన తర్వాత దేవుడు వారిని పిలిచి ఏం చేశాడు? క్షమించాడా? కాదు, శపించాడు. ఏం చేశాడు? శపించాడు. అవ్వని శపించాడు, ఆదాముని శపించాడు, సర్పాన్ని కూడా శపించాడు. అంటే పాపము ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు శాపమే వస్తుంది. ఇప్పుడు నువ్వు శాపములో ఉన్నావు కాబట్టి నువ్వు అనుకున్న స్థితికి నువ్వు వెళ్ళలేకపోతున్నావు. ఏది అనుకుంటున్నావో అది చేయలేకపోతున్నావు, ముందుకు వెళ్ళలేకపోతున్నావు. ప్రతి పరిస్థితి, అవమానాలు, వేలనలు, దూషణలు, ప్రతి ఒక్కరు కూడా నిన్ను చూసి ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉన్నారు. కారణం, నీ మీద శాపం నడుస్తుంది. ఆ శాపం దేన్ని బట్టి వచ్చింది? పాపాన్ని బట్టి వచ్చింది. ఆ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అనొచ్చు, నేను తెలిసి ఏ పాపము చేయలేదండి, నేను ఏ తప్పు చేయలేదండి అని నువ్వు అనొచ్చు. నిజమే, నువ్వు ఏ పాపము చేయకుండా ఉండొచ్చు, నువ్వు ఏ తప్పు చేయకుండా ఉండొచ్చు. కానీ నీ పితరుల నాటి నుండి వస్తున్న పాపము, నీ పితరుల నాటి నుండి వస్తున్న ఆ పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఈ రోజున నీ మీద శాపాన్ని తీసుకొస్తుంది. ఈ రోజున పాపం అనేది, అపరాధం అనేది 5-6 తరముల వరకు వెంటాడుతుందట. పాపము ఎప్పటి వరకు వెంటాడుతుంది? 5-6 తరముల వరకు వెంటాడుతుందట. అదే ఆశీర్వాదము 1000 తరాలు ఉంటుందట. ఇక్కడ కూడా దేవుని కృప చూడండి. శాపాన్నేమో లెక్క తగ్గించేసి ఆశీర్వాదాన్ని 1000 తరాల వరకు పెట్టాడు. ఇది అంత అద్భుతమైన కృప. కాబట్టి 5-6 తరాలు. 5-6 తరాలంటే మీ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న, 4 తరాలు. నువ్వు 5వ తరం ఏమో, నువ్వు 5వ తరమో, 3వ తరమో, 2వ తరం ఎవరికి తెలుసు. కానీ 5 తరాలు ఉంటుంది శాపం. 5 తరాలు ఆ శాపం నువ్వు అనుభవించకూడదు అంటే సమాధాన సువార్తను నువ్వు అంగీకరించాలి. దేవునితో సమాధానపడు ఇప్పుడే. దేవునితో సమాధానపడు ఇప్పుడే. ఎప్పుడైతే దేవునితో సమాధాన పడతావో, నీ పాపాలు ఒప్పుకుంటావో, నీ అతిక్రమాలు ఒప్పుకుంటావో, మోకాలు వేసి ప్రభువా నేను పాపిని, నా పితరుల నాటి నుండి వస్తున్న ఆ పాపముల నుండి నన్ను విడిపించు, ఆ శాపముల నుండి నన్ను విడిపించని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన ఫలము ఆ పాపముల నుండి, ఆ యొక్క శాపముల నుండి నీకు విడుదల కలిగి దేవుడు అద్భుతమైన విడుదల కలగజేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. శాపం నడుస్తుందండి. మీకు ఒక విషయం చెప్పనా? ఆదికాండం 5వ అధ్యాయం తీయండి. ఓకే, 27వ వచనం కానీ చదవండి. మెతుషల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన. జాగ్రత్తగా వినండి. లెమెకు ఒక కుమారుని కన్నాడు. లెమెకు ఎవరిని కన్నాడు? కుమారుని కన్నాడు. కానీ ఏమంటున్నాడంటే భూమిని యెహోవా శపించాడు. ఎప్పుడు శపించాడు? భూమిని ఎప్పుడు శపించాడు? ఆదాము టైంలో శపించాడు. అవునా కదా? ఎప్పుడు శపించాడు? అది ఎప్పటి వరకు నడుస్తుంది? లెమెకు టైము వరకు నడుస్తుంది. అంటే ఎన్ని తరాలు వచ్చిందో చూడండి. ఆదాము తర్వాత ఆదాము కుమారుడు కయీను ఏబేల్ని లెక్కలను తీసేయండి.
ఆ వంశవల్ల అతను ఉండడు. 5 అధ్యాయంలో వంశవల్ల ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, స్తోత్రం చెప్పాలి. అయితే ఇలా చూస్తే కొన్ని తరాలు అయిపోయింది అప్పటికే. యెహోవా భూమిని శపించి కొన్ని తరాలు అయిపోయింది. లెమెకు ఒక కుమారుణ్ణి కన్నాడు. కన్న తర్వాత ఏం చేస్తున్నాడంటే, చదవండి. లెమెకు 182 ఏండ్లు బ్రతికి 2 ఏండ్లు బతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించుట వలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను మన అన్ని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అనుకుని అతనికి నోవహు అని పేరు పెట్టిన, అంటే నెమ్మది అని అర్థం. ఇప్పుడు ఆదాము కానించి వస్తున్న శాపము మన మీద ప్రభుత్వం చేస్తుంది కాబట్టి, ఆదాము కానించి వస్తున్న శాపము మన కష్టార్జితం మనకు అందకుండా చేస్తుంది కాబట్టి, మనం పండించిన భూమి ఫలము మనకి ఇవ్వట్లేదు కాబట్టి, ఒకవేళ ఈడు ద్వారా దేవుడు మనకేమన్నా నెమ్మది కలగజేస్తాడేమో, ఈడు ద్వారా దేవుడు మనకేమన్నా ఆ శాపం విమోచనము కలగజేస్తాడేమో అని అతనికి నోవహు అని పేరు పెట్టాడు. ఏ పేరు అంటే, శాపం ఎక్కడి నుంచి నడుస్తుందో చూడండి, పాపం ఎక్కడి నుంచి అంటు రోగము కింద వస్తుందో చూడండి. కాబట్టి పాపం అనేది నువ్వు చేయకపోవచ్చు బిడ్డ, పాపం అనేది నువ్వు చేయకుండా నువ్వు జాగ్రత్తగానే ఉండొచ్చు. కానీ పాపము చేయకపోయినప్పటికీ ఇన్ని శ్రమలు ఎందుకు పడుతున్నావు, ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నావు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు అనుభవిస్తున్నావు, ఎందుకు ఇన్ని వ్యాధులతో నువ్వు ఉంటున్నావు అంటే, నీ పితరుల నాటి నుండి శాపము, గుర్తుంచుకో, నీ పితరుల నాటి నుండి వస్తున్న శాపము నిన్ను వెంటాడుతుంది. అది పోవాలి అంటే దేవునితో సమాధాన పడాలి. ఈ రోజున నువ్వు దేవునితో సమాధాన పడాలి. సమాధాన పరుచువారు ధన్యులు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎలా పడాలి, ఏ విధంగా పడాలి? అందుకే సువర్తమానము, సమాధానపరచు సువార్తను దైవజనులకు అప్పగించాడు యేసు ప్రభు. ఇప్పుడు ఆ సువార్తమానం విని నువ్వు సమాధాన పడాలి. అంతేకాదు, నువ్వు సమాధాన పడిన తర్వాత ఈ సువార్తమానము ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి దేవునితో సమాధాన పరచడానికి నువ్వు ఉపయోగించాలి. అప్పుడే నువ్వు దేవుని కుమార్తె అవుతావు, దేవుని కుమారుడు అవుతావు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకని ఇప్పుడు దైవజనులు ఎవరైనా సరే నీ ఇంటికి వస్తే ఏం పట్టుకొస్తారో తెలుసా? సమాధాన సువార్తమానం పట్టుకొస్తారు. దేవునితో నిన్ను సమాధానపరచడానికి సమాధాన సువార్తమానం పట్టుకొస్తారు. ఆ సువార్తమానం నువ్వు వినాలి. అయ్యా, దేవుడు మాతో ఏం మాట్లాడమన్నాడు, దేవుడు మా గురించి ఏం సెలవిచ్చాడు అడగాలి. ఏం సమాధానం మీ దగ్గరికి వచ్చిందో దేవుని దగ్గర నుంచి అడగాలి. దైవజనుడు మీ ఇంటికి రావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని సమాధానపరచాలి. దేవునితో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మీరు కూడా చెయ్యాలి ఈ పని. మేము విశ్వాసులం కదండి అంటే విశ్వాసులు వెళ్ళి ఏం చేయాలి? ఖాళీ సమయం ఉన్నప్పుడు యేసు గూర్చిన సాక్ష్యం చెప్పాలి, మీ చిన్న సాక్ష్యం చెప్పాలి, యేసుని గూర్చిన 4 మాటలు చెప్పాలి. అలా చెప్పినప్పుడు మీరేమవుతారంటే దేవుని కుమార్తెలుగా మారిపోతారు, దేవుని కుమారులుగా మారిపోతారు. వారిని దేవుణ్ణి సమాధానపరుస్తున్నారు కనుక. అందుకనే సమాధానపరచువారు ధన్యులు. నిజంగా ఈరోజు ఎంత దౌర్భాగ్యం అంటే, మన స్నేహితులు చాలామంది స్నేహితులతో తిరుగుతారు, కలిసి నడుస్తారు. వాళ్ళు డ్రింక్ చేస్తున్నా వాళ్ళకి సువార్తమానం ప్రకటించరు, వాళ్ళు పాపంలో పొరులాడుతున్నా వాళ్ళకి సువార్త ప్రకటించరు, వాళ్ళు శాపాలతో ఉన్నా వాళ్ళకి సువార్త ప్రకటించరు. ఏమన్నా అడిగితే వాళ్ళ బతుకు వాళ్ళదండి, మా బతుకు మాదండి, వాళ్ళతో చెప్పినా వాళ్ళు వినరండి అన్నట్లుగా ఉంటారు. చెప్పగా ఏదో ఒక రోజున నాటుకుంటుంది. అవునా కాదా? యాపకాయ తినగా ఏమవుతుందమ్మా? ఏమవుతుంది? అడవాడు లేకుండా పోద్ది అంటున్నాడు. మరి తింటే లేకుండా పోద్దిగా ఉంటుంది ఏంటి? స్తోత్రం చెప్పాలి గట్టిగా. తినగా యాపకాయ తీపి అవుతుంది. అవునా? అలా తినటం మొదలుపెట్టు. 4 రోజులకో 5 రోజులకో 6 రోజులకో దాని రుచి తెలుస్తుంది నీకు. అప్పుడు తినకపోతే ఉండలేవు, అప్పుడు తీసుకొస్తే తిట్టుకుంటాం, ఇప్పుడేమో తేపోతే తిట్టుకుంటాం. అంటే యాపకాయలో తీపి నీకు కనబడుతుంది అన్నమాట. అలాగే చెప్పగా ఏదో ఒక రోజున పరిశుద్ధాత్ముడు అతను హృదయాన్ని తాకుతాడు. ఏదో మాట అతను హృదయాన్ని తాకుతుంది. అలాగని నువ్వు చెప్పకుండా ఉండటం తప్పు నీదవుతుంది, పాపం నీదవుతుంది. ఏదో రకంగా వెళ్ళి చెప్పు. కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు, శోధన అనుభవిస్తున్నారు, సమాధానపరచు. దేవునితో సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. అర్థమవుతుందా? వేళ్ల ధరపడి మనమే వస్తాం కానీ ఎవరిని కూడా దేవుని సన్నిధికి తీసుకురాము. కారణం ఏంటి?
కారణం ఏంటి? మనకెందుకు అంత రిస్క్, మనకెందుకు అంత సమస్య? పాదిరి గారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు. ఎవరున్నారు? ఆయన చూసుకుని పని ఆయింది కాదు. మీకు ఒకటి చెప్పనా, గొర్రెల కాపరి కాస్తున్నాడు, నడిపిస్తున్నాడు. గొర్రెలను కంటాయా? గొర్రెల కాపరి గొర్రెలను కంటాడా? నాకు ఒక్క మాటకు సమాధానం చెప్పండి. ఇప్పుడు గొర్రెలు కాపరి ఉన్నాడు, గొర్రెలు కాపరి నడిపిస్తున్నాడు, ఓకే. మరి ఇప్పుడు గొర్రెలను కనేది గొర్రెలా కాపరా? మరి ఇప్పుడు ఎవరు కనాలి బిడ్డల్ని? పాయింటే కాదా? ఎవరు తీసుకురావాలి? నిన్ను రక్షించింది ఎందుకు దేవుడు? నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి మాట్లాడుతున్నది ఎందుకు? నిన్ను ఆశీర్వదిస్తున్నది ఎందుకు? నువ్వు వెళ్ళి ఇంకో బిడ్డను కంటావని, నీ సాక్ష్యం ద్వారా ఇంకొక బిడ్డను కని తీసుకొస్తావని. గొర్రెల్ని కనాలి, కాపరి కనడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకొకసారి చెప్పండి. ఎక్కడో మొత్తం మీద మిస్ అవుతుంది. చెప్పండి గట్టిగా. జాగ్రత్త. సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడుదురు. సమాధానపరచడానికి ప్రయత్నించు. ఎవరితో? భార్య భర్తల మధ్య సమాధానం లేకపోతే అవసరం లేదు. వాళ్ళని సమాధానపరచడానికి వాళ్ళ మయ్యానికి వెళ్ళకు, నిన్ను కుమ్మేస్తారు పట్టుకుని. అర్థమైందా? ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, భార్య దగ్గరికి సెపరేట్గా వెళ్ళు, భర్త దగ్గరికి సెపరేట్గా వెళ్ళు. వీళ్ళిద్దరిని ముందు సెపరేట్గా దేవునితో సమాధానపరచు. ఆటోమేటిక్గా వాళ్ళిద్దరు సమాధాన పడిపోతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే వీళ్ళు దేవునితో సమాధాన పడ్డారో, ఎప్పుడైతే వీళ్ళు దేవునితో ఏకీభవించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, ఆటోమేటిక్గా భార్య భర్తలు ఇద్దరు ఒకటైపోతారు. వారిద్దరికి సమాధానం వచ్చేస్తుంది. అంటే దేవునితో నీకు సమాధానం లేదు కాబట్టి, దేవునితో సమాధానంగా నడవట్లేదు కాబట్టి మీ ఇద్దరి మధ్య సమాధానం లేదు. దేవునితో సమాధానంగా నడవట్లేదు కాబట్టి మీ ఇంట్లో ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రాబ్లమ్స్. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి. ఒక తండ్రి వచ్చి కుమారుడు గురించి కంప్లైంట్లు చెప్తున్నాడు. మా అబ్బాయి ఇలా ఉంటున్నాడండి, మా అబ్బాయి అలాగ ఉంటున్నాడండి అని. ఇతను గురించి దేవుడు కంప్లైంట్లు చెప్తున్నాడు. నా కుమారుడిగా నేను నిన్ను పిలుచుకుని నిలబెట్టుకుంటే నువ్వెందుకు నా మాట వినట్లేదు? నువ్వెందుకు నాతో ఏకీభవించట్లేదు? నువ్వెందుకు నాతో సమాధాన పడట్లేదు? ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు. అలా వినగా ఒక రోజున పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవునితో సమాధానం ఇతనికి వచ్చింది, కుమారుడికి ఇతనికి సమాధానం వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కుమారుడు అతని మాట వింటున్నాడు, అతని ఇంట్లోనే ఉంటున్నాడు, అతనితో పాటే ఉంటున్నాడు. అతను ఎంత చెప్తే అంత ఇప్పుడు కుమారుడికి. ఒకప్పుడు కుమారుడు అతని మాట అసలు పట్టించుకునేవాడు కాదు. కారణం, నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటనే కోస్తావు. నువ్వు దేవుని మాట విను, దేవుని మాట ప్రకారంగా నడువు, దేవుని మాట ప్రకారంగా నిన్ను నువ్వు అప్పచెప్పుకుని దేవునికి లోబడి దేవుని పని విషయంలో నువ్వు ముందుకురా. నీ పని విషయంలో నీ కుమారుడు ముందుకు వస్తాడు. అది భార్య భర్తల బంధమైనా, తండ్రి బిడ్డల బంధమైనా, మరి ఏ బంధమైనా సమాధానంతో ఉండాలంటే ముందు నువ్వు దేవునితో సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానంగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దైవజనులకు అప్పగించబడింది ఈ సమాధాన సువార్త, మాకు అప్పగించాడు యేసుక్రీస్తు అని పౌలు గారు చెప్తున్నారు. రైట్. అందుకనే ఒక మాట పౌలు గారు యెషయా భక్తుడు కూడా రాశాడు. యెషయా గ్రంథం చూద్దాం. ముందు యెషయా గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 52:7 ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 52:7. సువార్త ప్రకటించుచు. అందరూ వినాలి అమ్మా. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు. జాగ్రత్తగా వినండి. సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారం ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ యెషయా గారు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా? సువార్త ప్రకటించుచు సమాధానమును చాటించుచు. ఏం సాటిస్తున్నారు? దేవునితో మానవునికి సమాధానం సాటిస్తున్నారు. దేవునితో సమాధాన పడమని సువార్త ప్రకటిస్తున్నారు. ఇలాగ సమాధాన సువార్త ప్రకటిస్తున్న వాని పాదాలు పర్వతముల మీద సుందరముగా ఉన్నాడు. ఆ పాదాలను దేవుడే వెళుతున్నాడట. ఆ పాదాలను ఎవరు పరిపాలిస్తున్నారు? ఆ సేవకుడి పాదాలు ఎవరు పరిపాలిస్తున్నారు? స్తోత్రం చెప్పాలి. సేవకుడు అంటే చాలామందికి లక్ష్యం ఉండదు, సేవకుడు అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు.
ఇంటికి వచ్చినా కూడా ఏదో ఒక మాదిరిగా చూస్తారు. చూడటం అంటే అయ్యి పెట్టమని కాదు అర్థం, లేకపోతే ఆ పరిచర్యలు చేయమని కదా అర్థం. దైవజనుడు వస్తే దేవుని యొక్క ఆత్మాభిషేకం మన ఇంట్లోనికి వస్తుందన్న ఆలోచన నీకు రావాలి. దేవదూత ఎవరతను చెప్పాలి. సేవకుడు అంటే ఎవరు? దేవదూత. దేవదూత నీ ఇంటికి వస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నీ ఇంటికి వస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి. మరి నీ ఆలోచన ఎలా ఉండాలి? నీ ఉద్దేశం ఎలా ఉండాలి? ఆ పాదాలు దేవుడు ఏలుతున్నాడు, ఆ పాదాలు దేవుడు పరిపాలిస్తున్నాడు. దేవుడు ఏలుతున్నాడు, దేవుడు పరిపాలిస్తున్నాడు. ఆ పాదం, దేవుడు ఏలుతున్న పాదం నీ ఇంట్లో పడుతుంది. ఎంత అద్భుతమైన విషయం అది. నీ ఇంటికి వస్తుంది ఆ పాదం. సమాధాన సువార్త ప్రకటిస్తున్న వాడి పాదం నీ ఇంటికి వస్తుంది. అతనికి ఇంక దేవుడే, రెండో ఆధారం లేదు. ఆ దైవజనుడు ఇంక దేవుడి మీద ఆధారపడ్డాడు. బ్రతికినా దేవుడే, చచ్చినా దేవుడే, సువార్తే, ఇంక అన్నీ సువార్తే. ఇంకే విషయంలోనే వెనక్కి వెళ్ళేవాడు కాదు. అలాంటి దైవజనుడు, దేవుడి మీద ఆధారపడిన దైవజనుడు, దేవుని కోసం నిలబడిన దైవజనుడు, దేవుడు అతని పాదాలు వేలుతుండగా ఆ పాదాలు నీ ఇంటికి వస్తుంటే ఎంత ధన్యమండి నీ ఇల్లు, ఎంత ధన్యమైపోతుంది నీ ఇల్లు. దేవుని పిలుపు, దేవుని అభిషేకం ఉన్న దైవజనుడి గురించి చెప్తున్నాను నేను. ఇదే మాట పౌలు గారు రోమపత్రికలో కూడా చెప్పాడు. రోమపత్రిక 10:15 చదవండి. రోమపత్రిక 10:15 చదవండి. ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నవని రాయబడి ఉన్నది అంటున్నాడు. చూసారా? సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములండి. ఆ పాదము నీ ఇంట్లో పెడితే నీళ్లు సమాధానకరంగా ఉంటుంది, నీళ్లు యోగ్యమైనదిగా ఉంటుంది, నీళ్లు ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది, నీళ్లు దీవెనకరముగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా? నిత్యము దేవునితో గడిపి, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని సన్నిధిలో గడిపి, దేవుని మహిమను పొందుకుని నీ ఇంటికి వస్తున్నాడు. ఒట్టిగా రావట్లేదు నీ ఇంటికి, ఒట్టిగా రావట్లేదు. ఎలా వస్తున్నాడో దూత, దైవజనుడిని దూత ఎలా వస్తున్నాడో ఒక్క వచనం చూపిస్తాను, మీరు చూడండి. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ఒక్కసారి తీయండి. అటు తరువాత అందరూ తీసారా? దైవజనుడు రావడం వలన జరిగే మేలేంటో చూపిస్తాను. అటు తరువాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చేట చూచి. ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు? దేవుని సమూహము నుండి, పరలోకము నుండి దిగి వస్తున్నాడు. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి దిగి వస్తున్నాడు? దేవుని సమూహము నుండి, పరలోకము నుండి దిగి వస్తున్నాడట. అతని మహిమ చేత భూమి ప్రకాశించను. ఇప్పుడు చెప్పండి, అతని మహిమ. ఇప్పుడు దేవునికి ఉంటుందా మహిమ? దూతకు ఉంటుందా మహిమ? ఎవరికి ఉంటుంది మహిమ? చెప్పండి. మహిమ ఎవరికి ఉండాలి? దేవునికి ఉండాలి. దేవునితో గడపడం వల్ల, దేవునితో నడవడం వల్ల, దేవునితో ఉండడం వల్ల ఆ మహిమ ఎవరికి వచ్చింది? ఇప్పుడు దూతకు వచ్చింది. ఇప్పుడు ఈ దూత ఎక్కడికి వచ్చింది? భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చేసరికి ఆ భూమి అంతా కూడా ఆ మహిమతో ప్రకాశిస్తుందటండి. భూమి అంతా కూడా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాగే దేవునితో గడిపి, దేవునితో నడిచి, దేవునితో మాట్లాడిన దైవజనుడు మహిమతో నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ మహిమ నీ ఇంట్లో ప్రకాశిస్తుంది, ఆ మహిమ నీ ఇంట్లో కురిపించబడుతుంది, నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. దానికి ఉదాహరణ మోషే 40 రోజులు దేవుడితో గడిపి కిందకి దిగేసరికి అతని ముఖమంతా దగ మెరిసిపోతుందట. అవునా కదా? చాలా ప్రకాశమానమైన రీతిలో అతని ముఖం మెరిసిపోతుండే. ఇశ్రాయేలు ప్రజలు ఆ ముఖమును చూడలేకపోయారట. అందుకని మోషే ఆ ముఖానికి ముసుగేసుకున్నాడని కూడా రాయబడి ఉంది. దేవునితో గడిపిన దైవజనుడు నీ ఇంటికి రావడం ఎంత గొప్ప ధన్యత. అందుకని కొంతమంది అంటారు, పాస్టర్ గారండి, మీరు సమయం లేకపోయినా సరే అలా ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ అడుగు అలా పెట్టేసి మా ఇంట్లో వెళ్ళిపోండి, ఉండక్కర్లేదు. అలా మీ అడుగు మా ఇంట్లో పెట్టేసి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి, మాకేమీ మీరు ఉండక్కర్లేదు, మీకు టైం లేకపోతే అలా వచ్చి అలా అడుగు పెట్టి వెళ్ళిపోండి అంటారు. చాలామంది నా దగ్గర ఆ మాటే చెప్పారు. ఈ వాక్యం తెలిసిన వారు మాట్లాడతారు అలాగా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. సువార్త అంటే సమాధాన సువార్త ప్రకటించే వారి పాదములు దేవుడు ఏలుతున్నాడు, దేవుడు పరిపాలిస్తున్నాడు. అవి పర్వతముల మీద సుందరముగా ఉన్నాయి. ఆ సమాధాన పరచువారు దేవుని కుమారులై ఉన్నారు. యేసుక్రీస్తు ఎలా దేవుని కుమారుడై ఉన్నాడో నువ్వు కూడా ఈ సమాధాన సువార్త ప్రకటిస్తే
నువ్వు కూడా దేవుని కుమారుడిగా కుమార్తెగా వారసత్వంలోనికి వెళ్తావు. చెప్పండి ఇప్పుడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని చెప్పాలి. నవధన్యతల్లో 7వ ధన్యత, నవధన్యతల్లో 7వ ధన్యత సమాధానపరచువారు చెప్పాలి. సమాధానపరచువారు వారు దేవుని కుమారులు అనబడుదురు. మరి చెప్పండి ఇప్పుడు, దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఎంతమంది ఉండాలనుకుంటున్నారు? నిజంగానా? మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని చెప్పండి. వెళ్తలేదు చెయ్యి వేసుకొని గుండెల మీద చేసుకుని నేను దేవుని కుమారుడిగా ఉండాలనుకుంటున్నాను అన్నవారు చెప్పండి. దేవుని కుమార్తెగా ఉండాలనుకుంటున్నాను అన్నవారు ఏం చేయాలి ఇప్పుడు? సమాధానపరచాలి. ఎవరైతే లోకంలో పడి ఉన్నారో, దేవుడంటే తెలియకుండా ఉన్నారో, దేవుడంటే ఎరగకుండా శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నారో వారిని దేవునితో సమాధానపరచు. ఎప్పుడైతే వారిని దేవునితో సమాధానపరుస్తావో అప్పుడు నువ్వు దేవుని కుమారుడిగా మారిపోతావు, దేవుని కుమార్తెగా మారిపోతావు. ఈ మాటకు అది అర్థం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులుగా ఉండాలి అంటే సమాధానపరచాలి. ఎవరితో? దేవునితో. ఎవరితో? దేవునితో సమాధానపరచాలి. అర్థమైన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అలా సమాధానపరచు వారి యొక్క పాదములను దేవుడు ఏలుతున్నాడు. ఆ పాదములను దేవుడు సుందరములుగా మార్చేస్తున్నాడు. చాలా ఉన్నతమైన పర్వతం మీద ఉంటాయట ఆ పర్వతాలు, ఆ పాదాలు ఉన్నతమైన పర్వతం మీద ఉంటాయట. పర్వతం మీద సుందరములై ఉన్నాయన్నాడు కదా. ఏ పర్వతం మీద? సభాపర్వతం, షియోను పర్వతం. ఆ పర్వతం మీద సుందరములుగా ఉన్నాయట. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దైవజనుని పాదాలని దేవుడు పరిపాలిస్తున్నాడు, ఏలుచున్నాడు. దేవునికి మహిమ కలుగును కదా. అర్థమైన వారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, సమాధానపరచువారు వారెవరు? మరి మనం అందరూ ఇప్పుడు దేవుని కుమార్తెలకు కుమారులుగా ఉండాలంటే ఈ వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్పులో ఉంచాలి. ఏం చేయాలి? నెరవేర్పులో ఉంచాలి. ఎంతమంది నెరవేర్పులో ఉంచుతారు? మీరేమి బైబిల్ అట్టుకుని వెళ్ళిపోయి రోజంతా సువార్త ప్రకటించకూడదు. మీరు ఏ పని చేసుకుంటున్నారో ఆ పని చేసుకుంటా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి 4 మాటలు చెప్పండి. లేదా మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళతో గడిపే అవకాశం వస్తే వాళ్ళకి 4 మాటలు చెప్పండి చాలు. అర్థమవుతుందా? మీరు పని కట్టుకుని వెళ్ళక్కర్లేదు. సపోజ్ మీరు మిషన్ కుట్టుకుంటున్నారనుకోండి, మీ దగ్గరికి వస్తారు కదా, కూర్చుంటారు కదా, అయ్యి కౌరులు చెప్తారు కదా. ఆవిడ ఎలాగా, ఈవిడ ఎలాగా, అవి ఎందుకు మీకు? ఆవిడికి తెలిసిందంటే మీ దుమ్మెత్తి పోసేస్తుంది. అవసరమా? అవి కాదు. మీ దగ్గరికి వచ్చి కూర్చున్నప్పుడు మీరు మాట్లాడవలసిన మాటలు దేవుని గురించి 4 మంచి సాక్ష్యాలు పట్టుకెళ్ళి చెప్పండి. సన్నిధిలో ఏది మంచి సాక్ష్యమో, నీకు ఏది మంచిదనిపించిందో, ఏది గొప్పదనిపించిందో ఆ సాక్ష్యం పట్టుకెళ్ళి వాళ్ళకి చెప్పండి. అర్థమవుతుందా? ఈ విధంగా ఈరోజు వాక్యం చెప్పారు, వాక్యంలో ఇలా రాయబడి ఉందని కూడా 4 మాటలు వాక్యం గురించి కూడా చెప్పండి. అలాగే 4 మాటలు మీకు వీలున్నప్పుడల్లా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి, లేదా మీరు వెళ్తున్నప్పుడు 4 మాటలు చెప్పారనుకోండి, ఏదో ఒక మాట తగులుతుంది. ఎందుకంటే అది దేవుని మాట తగలకుండా ఉండదు, ఖచ్చితంగా తగులుతుంది, ఎప్పుడైనా తగులుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అందుకనే ప్రసంగి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి వచనం ప్రసంగి 11:1 ఒక మాట రాయబడింది. నీ ఆహారమును నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత, చాలా రోజులైన తర్వాత అది నీకు కనబడును. అది నీ ఆహారం అంటే దేవుని మాటలు. నువ్వేం చేయాలి? ఇతరులకు చెప్పు. ఇతరులకు చెప్పడమే నీళ్ళ మీద వేయటం. వెంటనే ఏమీ వచ్చేదు. ఆహారము నీళ్ళ మీద వేసిన తర్వాత చాణాలకు కనబడుతుంది. అది చాణాలకు కనబడడం అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పగా ఏదో ఒక రోజున వాళ్ళు మార్పు పొంది రక్షణ పొందుతారు. అది నీకు తెలియకపోయినా ఏదో ఒక రోజున నిన్ను గురించి సాక్ష్యం చెప్తారు. పలానా ఆవిడ చెప్పేదండి, నేను వినేదాన్ని కాదు. పలానా అతను చెప్పేవాడండి, నేను వినేవాడిని కాదు. కానీ ఈరోజు దేవుడు నన్ను పట్టుకుంటే ఆ మాటలు ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతున్నాయండి అని వాళ్ళు నీ గురించి చెప్తారు సాక్ష్యం. అది చాణాలకు కనబడుతుంది నీ ఆహారం. నీళ్ళ మీద వేస్తే వెంటనే కనబడాలని ఏం రూల్ లేదు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైన వారు గట్టిగా. మంచిది, ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. సమాధానపరచువారు ధన్యులు.